విశ్వాసం. అందుకే యేసు ప్రభుల వారు 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరుస్తున్నప్పుడు సమాధానము గల దానవై వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను ఏమి చేసింది? అదమ్మా ఆవగింజ. ఇంకో గింజ కూడా వెళ్దాం, సరేనా? సంఖ్యాకాండం 11వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక గింజ ఉంది చూడండి. 11వ అధ్యాయము సంఖ్యాకాండం 119వ పేజీలో 7వ వచనం. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోళము వలె ఉండెను. చాలు. ఇదేం డిసెంబరు, జనవరి ఆ టైంలో అప్పుడప్పుడు ధనియాలు తింటారు ఊరు బయట. అందులో కొత్తిమీర అంటే కొత్తిమీర పెద్దదైనాకనే ధనియాలు అయినాయి. ఆ కొత్తిమీర గింజలు చన్నగా మీరు దారిలో వెళ్ళేటప్పుడు చాలా ఆకర్షించే రీతిగా ఉంటాయి. మీరు కొత్తిమీర కొనుక్కొచ్చుకున్నప్పుడు కూడా కొంచెం కాలం పెరిగిపోయిందంటే దాంట్లో కూడా కొన్ని ఏమొస్తాయి, చిన్న చిన్న గింజలు వస్తాయి. ఈ కొత్తిమీర గింజ ఏంటి? దీనికి ఏ వర్షము అవసరము అంటే, ఆనాడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వారు పొయ్యిలో కట్టెలు పెట్టకుండా, కుండలో నీళ్లు వేయకోకుండా దేవదూతలు భుజించే మన్నాహారాన్ని వారికి ఇచ్చారు. అది మనకు తెలుసు. అయితే మోషే గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ రోజుకు కావలసిన మన్నాను ఆ రోజు వాళ్ళు ఏం చేయాలి? కూర్చుకోమను. విశ్రాంతి దినం ఇశ్రాయేలులకు శనివారం, యూదులకు. కాబట్టి శనివారానికి కావాల్సింది శుక్రవారమే 2 పూట్లకు సరిపడా కూర్చుకోమను. కానీ సోమవారం వెళ్ళి మంగళవారానికి కావాల్సింది కూడా కూర్చుకుంటాను అని అంటే అది మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత బూజు బట్టి పాసిపడుతుంది. సో విశ్రాంతి దినం ఒక్కరోజు నా ఆజ్ఞ ప్రకారం మీరు విధేయత చూపితే ఆ రోజు మీరు కూర్చుకున్నది చెడిపోదు. కానీ ప్రతిరోజు మాత్రం మీరు ఏ రోజుకు ఆ రోజు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాలి. ఆ పాలెము వెలుపట పడినటువంటి ఆ మన్నాను కూర్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి, తినాలి. కొంతమంది ఏం చేస్తారంటే మోషే గారు పోయి చెప్తారబ్బా, బాగా వినండి, మోషే గారు పోయి చెప్తారబ్బా, ఏమైందిలే రేపు ఆడబోతావు, ఉదయం 9 దాకా పండుకొని 9 గంటలకు అందరూ పోయి ఎరకచ్చుకునేటప్పుడు, ఆ మన్నాన్ని ఎరకచ్చుకునేటప్పుడు మనం మాత్రం మూత తీసి తిందామని చెప్పి తెచ్చుకున్న బ్యాచ్ కూడా ఉంది. మూత తీసేసరికి ఏం పట్టింది? బూజు పట్టిపోయింది. అబ్బా వద్దని పడేసి మళ్ళా మర్యాదగా వెళ్ళారు. దినదినము ఒక మాట చూద్దామా? కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. అది ప్రియులారా, ప్రతి దినము దేవుని కృప కొరకు వేడుకోవాలి. దేని కొరకు? దేవుని కృప. అది కొత్తిమీర గింజ. అంటే ఇంట్లో లేచి బజారుకు వెళ్ళి, పాలెం వెలుపలికి వెళ్ళి మన్నాను కూర్చుకొని ఇంటికొచ్చి దేవుని స్తుతించి తిన్నారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకులు చాలా మంది జీవితాలు ఎప్పటికీ అక్కడే ఉన్నాయంటే దినదినము దేవుని కృపకు పాత్రుడు కావడములా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు ఆయన. దీనుడు అనబడేవాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎవడు దీనుడై, తర్వాత యెషయా గ్రంథం 26, 3, 4, 5 వచనాలకు వెళ్ళిపోతున్నాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టి నిలుపుతా. ఈ గింజల్లో మన దగ్గర పొద్దున్నే లేచామా, పనుల మీద పరిగెత్తామా, ఆదివారం ఒక్కరోజు వచ్చి కూర్చున్నామా? నన్ను అడుగుతాను ఈ పక్కన ఉన్న సహోదరులను కూడా, మిగతా రోజులన్నీ కూడా మీరు
నైట్ షిఫ్ట్ కూడా చేస్తున్నారు అంతా, ఏమో మరి. దినము కూర్చుకోవలసినది మన్నా అనబడే దేవుని కృప కలిగిన జీవితం. అది కూర్చుకోవాలి అంటే ప్రార్థన అనే వర్షం, ముందు వాక్యం అనే వర్షం, రెండోది ప్రార్థన అనే వర్షం మన మీద కురియాలి. అందుకు యెషయా గ్రంథకర్తడు, అయ్యా గింజలు మొలకెత్తడానికి వాణి ప్రభువా, నీకెక్కడ పొలాలున్నాయి, లేకపోతే నాకెక్కడ పొలాలున్నాయి? కొత్తిమీర గింజ వలె ఉందట. ఏంటది? మన్నా, దేవుని కృప. అందుకే దావీదుతో దేవుడు అంటాడు, నేను సౌలుకు నా కృపను దూరము చేసినట్టుగా లేదా కొట్టివేసినట్టుగా నీకు నీ సంతానానికి నా కృపను ఏం చేయను? దూరం చేయను. ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క కృప వలనే అయి ఉన్నాను. ప్రభా, ఇంకా నాకు చాలా కావాలి ప్రభా అన్నాడు. నోర్మోయ్, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ ఫర్ సఫిషియంట్ అన్నాడు. ఇంకా చాలు, ఇంకా అతిపూర్వమైన ప్రయత్నాలు చేయగాకు. ఉందా? సంతృప్తి పడు. అసూయపడి అది కావాలి ఇది కావాలి, వాళ్ళది నాకే కావాలి, వీళ్ళది నాకు కావాలని అనుకో, సౌలు కొట్టేశాడు బిడ్డ కృప. అరే, నీ బ్రతికేదో నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే దావీదు ఏమొచ్చి అడ్డకెలికాడు? ఏమి అన్నా? వాని మీద వీనికున్న అసూయ చేత వీనికి నిద్ర లేదు. కొంతమంది ఎవరన్నా బాగుంటే పాపం నిద్ర పట్టగలుగుతుంది, అబద్దు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా, అంటే నిద్ర మాత్రం వేసుకున్నా కూడా నిద్ర పట్టదు. అదే ధ్యాస నాకు. ఏమి ఆ ధ్యాస? ఏమి లేదు, నీకేం తక్కువైంది? దయమా? దేవుడు సమృద్ధిగా దీవించాడు. నేను ఇల్లు ఓపెనింగ్ చేసి అలాగ వస్తుంటే మా పిల్లలకు బీగాలు ఇచ్చి పంపించాను అనమాట. మీరు ముందే పోతున్నారు కదా, ఆంటీ వాళ్ళ కారులో పోతున్నారు, పాప మేము వచ్చేసరికి కొంచెం కుక్కకి అన్నం పెట్టి బీగం తెరిసిండు అని. మేము వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అర్ధగంట అయిపోయింది. ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఏమన్నా రాలేదేమనుకుంటా అంటే, అమ్మా ఇక్కడ పిఎంజే వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారంట, వీళ్ళు దండలన్నీ వేసుకుని ఫోటోలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతా ఉన్నారు. ఒక్కొక్క దండ 14-15 లక్షల దండ. వాళ్ళు ఇది వేసుకో ఫోటోలు దిగు. తప్ప పొరపాటుగా ఆ ఫోటోలు ఎవరికన్నా మీరు వాట్సాప్ లోనో లేదా వాట్సాప్ పిక్ లోనో పెట్టుకుంటే ఆ పక్కలకు ముద్ర రాలిపోవా? ఇంత కొనిందా? లక్ష్మక్క 4 గాజులు చూసింది, 8 లక్షల 4 కొనాల్సిందే అక్క అన్నం. అదే నేను కిడ్నాప్ తాడుతుంది వాళ్ళ కొడుకుని. ఇవన్నీ కొంటాను, వీడు కొనమంటున్నాడు. ఊరికే సరదాగా అలాగే చూసి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నేను అన్నాను, ఒకప్పుడు తక్కువలో ఉన్నప్పుడే మీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, చాలేమ్మా. మేము తక్కువలో ఉన్నప్పుడు మందిర నిర్మాణాలని, పనులని, దేవుని పరిచయాన్ని అమ్ముకున్నాం. మేము ఆ రోజుల్లో మీకు బాగా సమృద్ధిగా ఇచ్చాడు. ఇక ఏముండాలి? సంతృప్తి ఉంటే చాలు. కానీ నేను అన్నాను, వెళ్తూ వచ్చేటప్పుడు వాళ్ళ కారులో వాళ్ళు, నా కారులో నేను వచ్చేటప్పుడు పొరపాటుగా మీరు వాట్సాప్ లో పిక్కులో పెట్టుకున్నారనుకోండి, ఆ పక్క ఏదో కొంప నాశనం అవుతుంది. పెట్టబాకండి, ఫోటోలు వరకే పెట్టుకోండి. అది శృతి ఉందే? శృతి ఏదో సినిమాలో వేసుకున్నట్టు ఒక చేతి తర్వాత తీసుకొని ఎన్ని ఫోటోలు దిగారో. నేను అనుకున్నాను, ఎప్పుడో సినిమాలో ఒకటి ఇట్లాగే వచ్చింది దయ్యం అంత. అంటే వాళ్ళ ఆనందం చూడండి. నేను అంటాను, దేవుడు మనకు బంగారు పురవీధుల్లో నడిచే భాగ్యాన్ని ఇస్తున్నాడు. బంగారు పురవీధుల్లో. అందుకే ఆడబిడ్డలకు చెప్పేది, లేదా ఏం బాధపడమాకండి, తగిన సమయంలో ఇస్తాడు. కానీ ప్రతి దినము కొత్తిమీర గింజ వలె ఉన్న మన్నాను ఇశ్రాయేలీయులు కూర్చుకున్నట్లుగా ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైనటువంటి మీరు దేవుని కృపను ఏం చేయాలి? పొందుకోవాలి. ఇంకొక గింజ కూడా చూద్దామా? చాలా గింజలు ఉన్నాయి. యోహాను సువార్త 12వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము
24వ వచనం. ఇక్కడ ఒక గింజ ఉంది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. చాలు ప్రియులారా, ఇదేం గింజ? చెప్పండి ఏం గింజ అంటే సమర్పణ జీవితం ఉండాలి. గోధుమ గింజంట భూమిలో పడి చనిపోయి క్రొత్త జీవితాన్ని లేదా క్రొత్త రూపాన్ని స్వతంత్రించుకొని వస్తుంది. వాక్యము, ప్రార్థన వీటితో పాటు దేవుని ప్రియబిడ్డల జీవితాలలో తమను తాము దేవునికి సమర్పించుకోవాలి. దేవా, నన్నే నేను సమర్పించుకున్నప్పుడు, ఒక స్త్రీ, ఒక ఆడబిడ్డ వివాహ సమయం ఆసన్నమై వివాహమైన తర్వాత తనను తన భర్తకి లాగా సమర్పించుకుంటుందో, ఒక భర్త తన భార్యకి లాగా సమర్పించుకుంటారు. సంఘమైన మనము మన ఆత్మీయ స్థితిని దేవునికి సమర్పించుకోవాలి. అందుకే ఆయన అన్నాడు చాలా మందిని గురించి మాట్లాడుతూ, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇంకా పాత స్వభావాలు ఉండకూడదు. ఇప్పుడు మనం చేసే ప్రతి దానిపైన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మనం ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ఇది దేవుడికి నచ్చుతుందా లేదా, ఇది దేవుడు మెచ్చుతాడా లేదా, సమర్పణ కలిగిన వారు. దేవునందు ప్రియమైన వారులారా, సమర్పణ కలిగిన వారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవునికి సమర్పించడానికి వెళ్ళాడు అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళి. దేవుడు తక్కువ చేశాడా? లేదు. సారేపతు విధవరాలు సేవకుని మాటను గౌరవించి తను సమర్పించేసింది ఆహార విషయంలో. నా బిడ్డకు లేకపోయినా నాకు లేకపోయినా పర్లేదులే అని. దేవుడు విడిచిపెట్టలా. 5 రొట్టెలు 2 చేపలు. ప్రార్థన పోతున్నావు, ఆ ప్రార్థనలో లేట్ అయితే తిన్నాయనా అని పంపించింది వాళ్ళమ్మ. సరే అమ్మ అని క్యారీ కట్టుకొచ్చాడు. చక్కగా దేవుని స్తుతిస్తూ ఉంటే ఉండిపోయాడు. బహుశా ఇంకా ఏమైనా ఎక్కువ పంపించిందేమో మనకు తెలియదు. కానీ ఆ 3 రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రభు మీరే వీరికి ఆహారం పెట్టండి అన్నప్పుడు ఆంధ్రే అంటున్నాడు, ఈ చిన్నవాని దగ్గర ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. బాబు ఇస్తావా దేవునికి? అయ్యో ఏసైకి ఇస్తానండి, నేను ఆయనకి ఇచ్చేస్తాను, నాకు ఈ పూట లేకపోయినా పర్లేదు, ఆయనకుంటే చాలండి. ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు సమర్పించాడు. కానీ వాటిని దేవుడు ఆశీర్వదించి వడ్డించిన తర్వాత ఆ చిన్న పిల్లవాని వెంట ఎన్ని వెళ్తున్నాయి? 12 గంపలు. తిక్కరా నీకు పీసిన వాళ్ళకు చాలా మందికి తిక్క నీకు. ఆయనకి ఉచ్చుత కొంచెం. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, ఉత్సాహముగా ఇచ్చువారిని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7లో ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఉత్సాహంగానే నిలుస్తాడు. మనం ఏమి పొరపాటుగా కూడా, అందుకే ఆ మధ్యకాలంలో చెప్పాను, పొరపాటుగా ఏమిట కొరుక్కొని చెప్పండి, కొరుక్కునేకేమొస్తుంది? నెత్తరు వచ్చేటప్పుడు ఆవేశం పట్టలేక, కోపం పట్టుకోలేక, ఏలు కొరుక్కున్నాక, వాళ్ళని కొరకలేక ఏలు కొరుక్కున్నాక కొన్ని నీళ్ళు బైక్ అంటే అమ్మ నా నీళ్ళు వద్దులే, మునిగి సాగు నువ్వే. దేవుడు సమర్పణ జీవితం అండి గోధుమ గింజ. మీరు ఆ వచనం అంతా కూడా చదువుకుంటూ వస్తే, నా ప్రియ ప్రభుల వారిని గురించి రాబడిన మాట, ఆయన భూమి మీద ఉన్న సర్వ మానవాళి కొరకు తనను తాను ఏం చేశాడు? ఆయన సమర్పించుకున్నాడు. అందుకే యెషయా భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు 30:23లో, మా గింజలు మొలుచుటకు ఏం కావాలి? వర్షం కావాలి ప్రభువా. నీ వాక్యం అనే వర్షం ప్రచండంగా చాలా మాటలు కొంతమంది పేర్లు చెప్పాను కదండి, వాడు పీసినోడు, ఇది పీసింది, ఈయరు అవి అని. నేను మానేసుకున్నాను. వద్దు ప్రభు, నా కోసం ఎవడో కానుక ఇవ్వడం ఏంటి? నేను చెప్పానని ఇవ్వడం ఏంటి?
లేకపోతే గిఫ్ట్ వస్తుందని కానుకేయడం ఏంటి? వారి యొక్క కుంచిత్తి బుద్ధిని బట్టి వాడు నష్టపోయినప్పుడు ఒక దినాన ఇవ్వడానికి ఏమి లేనప్పుడు నలిగిపోయేటప్పుడు తెలుస్తుంది, ఎవరి పేర్లు మాకు అవసరం లేదు ప్రభు. ఎందుకు అనంటే ప్రభు నందు ప్రియులారా, కానుక మీద సేవను కనుక నేను కట్టుకొని ఉన్నట్లయితే ఈ పాటికి నేను చాలా ఇదిగా ఉండేవాడిని. కానీ నేను వేసుకున్న పునాది దేవుని వాక్యం మీద. ఇతరులకు చెప్పేటప్పుడు నాలో కూడా ఆ లక్షణం కనపడాలి. కాబట్టి నన్ను నేను పరీక్షించుకునేది ఏంటంటే, నువ్వు ఈ దేవునికి అని అన్నప్పుడు సేవకుడైనా నేను కూడా ఇవ్వాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ సేవకుడు దీవించబడుతున్నది మీరిచ్చినందుకు కాదు. మరలా చెప్తాను ప్రియులారా, సగర్వంగా మీరిచ్చినది నేను మాత్రమే తింటే నేనే బాగుంటాను. కానీ మీరిచ్చిన దానిలో నుంచి నేను ఇస్తున్నాను చూడండి, మీతో పాటు నేను కూడా దీవించబడతాను. చాలా మందికి అది లేదు. ఒకవేళ ఈ వాక్యం ఎవరైనా సేవకులు చూస్తున్నారు మన వాక్యాన్ని చాలా మంది సేవకులు. ఓ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేస్తున్నాను, నీకివ్వబడిన ప్రతి భాగములో నీవు కూడా దేవునికి అర్పించడము అనగా సంఘములోనో సమాజములోనో నీకు తెలిసిన బలహీనులైనటువంటి వారికి నువ్వు సమకూర్చిన దానిలో నుంచి వారికి అందించు. నేను అందుకే మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా ఫీజు అంటేనో ఇంకోటి అంటేనో ఒక 5-10 ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ దీన సేవకుడిస్తే అంటే మీరెవరికి అంటే ఆయనకు ఎక్కువైపోయింది, హెడ్వేట్ అయింది, తల పొగరెక్కింది, డబ్బులు చాలా వచ్చినాయి, ఎవరో ఇచ్చినారు, ఎవరు పోయినారా? ఇచ్చిన దానిలో కృతజ్ఞత కలిగి, బహుశా అక్కడ 10 అని చెప్పబడింది, నేను 10 ఇవ్వను, నిజంగా నా పరిమితి లేదు ప్రియులారా. నేను ఒక నిబద్ధత కలిగి వెళ్తూ ఉంటాను. ఈ మాసంలో ఉదాహరణకు కొంత కానుక వచ్చిందా నాకు, నేను దానిలో ప్రక్కన పెట్టినప్పుడు ఒక ఆలోచన చేస్తాను. ఎవరో ఒకరన్నా మందిరం కట్టుకుంటున్నాం, ప్రేయర్ చేయండి అన్నా, డబ్బులు అడగారు, ఎందుకంటే నేను సేవకుని కాబట్టి. మీ ప్రేయర్లో పెట్టండి అన్నా, దాదాపు కొంతవరకు అయింది. మా విశ్వాసులంతా 500-1000 ఇచ్చే పేదవాళ్ళే కాబట్టి ఏదో చిన్న రేకులు వేసుకుందాం అనుకున్నప్పుడు అలాగన్నా ప్రార్థన చేస్తాను. ఏదో ఒక టైంలో ఆ రూట్ గుండా నేను వెళ్ళినప్పుడు నేను ముందుగానే సిద్ధపడేసే వెళ్తాను. నేను అక్కడ పని జరుగుతుంది అని మా గురించి మీ సంఘంలో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మా సంఘపు బిడ్డల కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరలా చెప్తున్నానండి, ప్రతి సేవకుని అడగండి. నేను చేసే ప్రతి పరిచర్యలో సంఘపు బిడ్డలను ఎందుకు ముందు పెడతానో తెలుసా? వారిచ్చిన ఆ మందపాలు తాగుతున్నాను నేను, నన్ను మాత్రమే దీవించమని అడగను. మా సంఘపు బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు మా సంఘపు బిడ్డలలో ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన ప్రతి కుటుంబంలోనూ ఉంటే ఈలేని నీకు కూడా వస్తాయా దీవెన? ఎట్లా వస్తాయి చెప్పు? సంఘం అంతటి కొరకే చేస్తారులే, కానీ అందులో నువ్వు లేవు కదా. అందుకే గోధుమ గింజ సమర్పణను నేర్పిస్తుంది. మన జీవితంలో ప్రతి నెల గూటికి పోయిన మాత్రలు, వాడేటటువంటి మెడిసిన్స్, వ్యర్థమైపోయే డబ్బులు చాలా ఉన్నాయి. చెప్పండి, మొదటిది అన్న వస్త్రములు కావాలని ప్రార్థించాలి. గింజలకు కోలు పట్టుకొచ్చుకోవాలి, ప్రభుత్వం చేయండి. గింజలు దండుకునే మా ఇంట్లో కోలు పట్టుకొచ్చుకోవాలనే వర్షం కావాలి ప్రభు. ఏ గింజలు చెప్తారా? ఆవ గింజ విశ్వాసము వృద్ధిపరచుకోవాలి. కొత్తిమీర గింజ ప్రతిదినము దేవుని కృపతో నింపబడాలి. ఆ మూడవది గోధుమ గింజ. చెప్పండి, సమర్పణ. ఓకే, ఇంకేం కావాలో ఒకసారి ముందుకెళ్దామా? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 11వ వచనానికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. 9-11 చదువుతున్నాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. సమూహములది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని
చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వాటితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని. మూడోది మనకేం కావాలంటే ఆరోగ్యం కావాలి. డబ్బులు కాదు, డబ్బులుండే ఆరోగ్యం లేకపోతే ఎట్లా? అందుకే ఇక్కడ స్వస్థత అన్నాడు. నేను దాన్ని కొంచెం ముందుకు అలాగే తీసుకుని వెళ్తూ ఆరోగ్యం కావాలని ప్రార్థించాలి. ఆరోగ్యం. అనారోగ్యస్తులకు విసుగు ఎక్కువ అండి. జబ్బుండేవానికి విసుగు ఎక్కువ. రెండోది రోగంతో ఉండేవానికి పౌరుషం ఎక్కువ. రోగిష్టికి ఎవరికైనా రోగం ఉందనుకోవడానికి పౌరుషం చాలా ఎక్కువ, ఓపిక తక్కువ. ఇంతకు రోగం ఎందుకండి? దేవుడు కోపగించుకుంటే. ఎందుకు స్వస్థత లేదు? పాపమును బట్టి. మనకు బుద్ధి లేదు కొంతమందికి, చాలా మందికి. ఒకటి ఏదైనా జరిగినప్పుడన్నా పరివర్తన రావాలి మనిషికి. అయినా అలాగే ఉన్నామంటే అంతకన్నా ఉపద్రవం. మిరియాము, ఎరా నువ్వేనా సేవకుడివి? నేను కాదా సేవకుడుము? నీకు నేను అక్కను, నాకు చెప్పుకోకుండా నువ్వు మరొక వివాహం చేసుకొని పెద్దగా నేనే పెద్ద ఇదన్నట్టుగా మాట్లాడుతున్నావు అని మాట్లాడింది. ఎవరిని? మోషేని. అదే మళ్ళీ మీరు ఎవరు ఎక్కడ వచ్చారు, మీకేమైనా నిండి అన్నా అని. వెంటనే దేవుడు పడామని ముఖం మీద మొత్తాడు. ఇప్పుడు అందరూ చూస్తుండగానే ముఖానికి ఏం వేసుకుంది? మాస్కా ఏం వేసుకుంది? ముసుగు వేసుకుంది. వెంటనే వాళ్ళ అన్న కూడా చూశాడు అహరోను. అయ్యో ప్రభువా! ఎందుకంటే ఏడుంతా అనుమే అరే పక్కన పుట్టించాడు. వీడి అహరోనుకు రాకముందుగానే అయ్యో ప్రభువా మేము పాపాత్తులు విడిచిపెట్టన్నాడు. మోషే కూడా బంధం, రక్తబంధం కదండి, మనందరూ ఒకే రక్తం, క్రీస్తు రక్తంలో కడగబడిన. ప్లీజ్ ప్రభువా క్షమించు అన్నాడు. నువ్వు ఊరుకోపుకున్నావు మోషే, నీకు అభిమానం ఎక్కువ. వారం రోజులు మంచం మీద వండుకుంటే అప్పుడు మార్పు కలుగుతాడులే అన్నాడు. వారం రోజులు మంచం మీద వండుకొని మార్పు కలిగింది మిరియాముకు, నిలబడుకునే మీకు మార్పు రాదే. దేవుడు కోపగించుకుంటే ఏం చేద్దాం? యెషయా గ్రంథం 53:5 చదవదులండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తము చేత మన ప్రతి పాపములు కడిగేసుకోవాలి. కడుగుకోవడంలోనే పవిత్రత. కానీ మిమ్మల్ని కడుగుతుంటే ఏడుస్తున్నారే. పిల్లలను వాడు ఆడు కూర్చుంటాడు, బయట కూర్చుంటాడు. ఇప్పుడంటే డైపర్లు వచ్చినాయిలేండి. అప్పుడు రానప్పుడు కూర్చొని మొత్తం బేకరీ కేకులు తిప్పుతా ఉంటాడంతా. పరిగెత్తుకుంటూ అమ్మ వచ్చేసారు, గబ్బోడా పడని గడిగొట్టి ఏంట్రా నువ్వు చేసేది రా అని ఈడ్చుకుపోయేసి చేయబెట్టి కడుగుతుంటే పూసుకునేటప్పుడు ఏడుసలా? చెప్పండి, ఇప్పుడు ఏడుస్తాడు. కడిగేటప్పుడు ఏడుస్తాడు. మిమ్మల్ని కడిగి బాగు చేద్దామని నేను ఇంత వాక్యం చెప్తుంటే నా మీద ఏడుస్తారా మీరు? అట్టే పూసుకుంటారా? అవమానపడతారమ్మా. సమాజంలో మర్యాదను కోల్పోతారు. ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు దిగజార్చుకుంటారు. అందుకే మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? 3 మాట ముక్కులతో తప్పించి బయటకు వదలాలి. అవునా? ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? యోగా చేయాలి. శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస పోతే, శ్వాస మీద ధ్యాస పెట్టేవాళ్ళు, శ్వాస పోతే ఎవరి మీద పెట్టాలి ధ్యాస? ఆరోగ్యం కావాలంటే పాపం విడిచిపెట్టాలి. దేవునికి కోపం తెప్పకూడదు. మళ్ళా చెప్తున్నాను, మీరు సేవకుని మీద చిన్న సనుగు సనిగిన, సేవకునిలో తప్పు లేదా? ఫస్ట్ అటాక్ జరిగేది మీ మీద. మేము మళ్ళీ మొరపెడతాం, ప్రభువా బాగలేదంట ప్రభువా, ఈ సహోదరుడికి బాగు చేయి ప్రభువా అని అంటుంటాం. ఉదయం నోరు మూసుకో. వాళ్ళ ఇంట్లో ఏమేమి మాట్లాడినా నీకు తెలుసు అంటే, నేను సీసీ కెమెరా రికార్డు చేయలే ప్రభువా అంట. నాకు తెలుసులే. ఎందుకు అనవసరంగా? జాగ్రత్తగా బతికి బాగుండదు. చిన్న జీవితం,
ఆరోగ్యకరంగా అర్థం చేసుకున్నాం. దేవుని సన్నిధానంలో నెహెమ్యా అడుగుతున్నాడు, హర్త హస్త రాజు, నెహెమ్యా నీకేం కావాలి? మరలా చెప్తున్నానండి, నా దేవుడు చెప్పిన మాట, దేవుడు మన అక్కరలు తీరుస్తాడు, కానీ చెప్పండి, మన కోరికలు తీర్చాడు. కోరికలు గుర్రాలై తిరుగుతుంటాయి చాలా మందికి, కోరికలు తీర్చడు. చదువుకుంటున్న నీకు మంచి జ్ఞానం అవసరమా? అది నీ అక్కర తీరుస్తాడు. చదువు 10 మార్కులు వచ్చి నేను ఐఏఎస్ కావాలి అవుతావను, నీ ముఖం అవుతావు, భయం ముఖం. 10 మార్కులు తెచ్చుకొని నేను డాక్టర్ అవుతా, గ్రూప్స్కి పోతా. గ్రూప్స్ కాదు, పూలంలోకి అది వేయొచ్చు అంటావు రోజు అంతే. బాబా నాకు కావలసినవి కొన్ని చెప్పారు, ఇవి చాలు ప్రభు నా జీవితానికి. మరలా ఒక దినాన్ని మీరు మాట్లాడేంత వరకు ఓపికతో మీ పాదాలు పట్టుకుని ముందుకు వెళ్తాను. ఎస్తేరును రాజు అడుగుతాడు, నెహెమ్యాను రాజు అడుగుతాడు, నీ బిడ్డనైన నేను రారాజైన దేవుడు అని నిన్ను అడుగుతున్నానని అడుగుదాం. మహోన్నతుడైన దేవ, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. నీ బిడ్డలముగా నీ పాద సన్నిధిలో మాకేం కావాలనో, ఎలాగ మేము అడగాలో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ విలువైన మాటల కొరకు స్తోత్రాలు తండ్రి. అక్కరలు అడగక కోరికలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. అసూయ ద్వేషము చేత, పగ ప్రతీకారము చేత ఇది మాకు తగదు అని తగినది ఏదో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన మాటల కొరకు స్తోత్రములు. అవును నాయన, ఆవగింజంత విశ్వాసాన్నైనా మేము ఎప్పటికీ కలిగి ఉండడానికి, దినదినము మీ కృపను పొందుకునే కొత్తిమీర గింజ వలె మన్నా లాంటి స్వభావాన్ని స్వతంత్రించుకోవడానికి సమర్పణ గోధుమ గింజ వలె. అవును తండ్రి, మేము తిన్నది మట్టి పాలైపోతే మేము చేసింది మాత్రం మా పాలవుతుంది. ఇన్నేళ్ల మా విశ్వాస సేవా జీవితాల్లో ఇంకా మేము ఏమేమి చేయవలసి ఉందో మీ లేఖన మాధుర్యతను ఎరిగిన మేము ఆ ప్రకారముగా సరిదిద్దుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యం వింటున్న దైవ సేవకులు, సేవకురాళ్ళు, వారి కుటుంబాలు కూడా సంఘమునకు మందకు మాదిరికరంగా మీరిచ్చిన దానిలో కొంతైనా సమాజంలో తిరిగి ఇవ్వడానికి, పరిచర్యకి విత్తడానికి మీ అద్భుతకరమైన సహాయం ఇవ్వండి. మేము ఎక్కడైనా అతిశయపడినా మేము మరింతగా నేర్చుకోవడానికి మీ ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వండి. మాట్లాడిన మాటలన్నిటి ద్వారా మాకు కాదే యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకొని ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావమును మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.